నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. త్వరలోనే కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇక కాంగ్రెస్ పని అవుట్ అని చెప్పి తాజాగా భారతీయ జనతా పార్టీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక విభిన్నకరమైనటువంటి చర్చ జరుగుతుంది. చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ త్వరలోనే కూలిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలతో కేసీఆర్ టచ్లోకి వెళ్ళారు. కేసీఆర్ ఏదైనా చేయగలరు అని చెప్పి కొన్ని వివాదాస్పదమైనటువంటి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సందర్భంలో ఆయన ఏవైతే చేశారో వ్యాఖ్యలు, దానికి కౌంటర్గా కాంగ్రెస్ నేతలు కూడా డబల్ డోస్ అన్నట్టు వారు కూడా మాట్లాడుతున్నారు. ముందు మీ పార్టీ సంగతి చూసుకోవయ్యా, నీకంత సీన్ లేదు అసలు. మా గురించి, మా ప్రభుత్వం గురించి, మా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు నీకు. తాట తీస్తాం ఏదన్నా తేడాగా మాట్లాడితే అని చెప్పి ఇప్పటికే విరుచుకుపడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. తాజాగా అద్దంకి దయాకర్, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్, చాలామంది మాట్లాడారు. బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ అయినప్పటికీ బీఆర్ఎస్కు కోవర్ట్గా పనిచేస్తున్నారు. కాబట్టి కేసీఆర్ మాట్లాడలేక, ఆయనకు ధైర్యం చాలక ఈ వ్యక్తితో ఆయన మాట్లాడిస్తున్నాడు. ఇలా 100 మంది కాదు, 1000 మంది వచ్చి మాట్లాడినా మేమంతా ఐక్యంగా ఉన్నాం. మా పార్టీని ప్రజలు కోరుకున్నారు కాబట్టే భారీ మెజారిటీతో మేము అధికారంలోకి వచ్చాం. మీ మాటలకి మేమేం భయపడిపోయి ఏదో చేసేస్తామంటే కుదరదు అని చెప్పి చాలా సీరియస్ అవుతున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రధానంగా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలను ఎవరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు. ఎందుకనంటే ప్రభుత్వం కూలిపోతుంది, మీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మాటలు ఒక రకంగా ఏం జరుగుతుంది, బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు నిజమేనా, అలా జరగబోతుందా, నిజంగా కేసీఆర్ ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారా అని చెప్పి ఒక రాజకీయ వర్గాల్లోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు తాజాగా జరిగే చర్చ ఇది పబ్లిక్లో. అలాగే కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇస్తుంది గట్టిగానే బండి సంజయ్ వ్యాఖ్యలకి. మీరు అనవసరంగా మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోం, ఖబర్దార్ అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి తెలంగాణలో 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ప్రజలు మార్పు అనేది కోరుకున్నారు కాబట్టే కాంగ్రెస్ పార్టీ మీద ఎంతో నమ్మకం ఉంచుకొని మాకు అధికారాన్ని అప్పగించారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. సోనియా గాంధీ గారి మీద అభిమానంతోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలకు ఎవరు ఎలా ఉంటారు, ఎవరు ఎలాంటి మాటలు చెబుతారు, ఎవరి పాలన ఎలా ఉంటుందో తెలుసు కాబట్టే ఈ రోజున మేము అధికారంలో కూర్చున్నామని చెప్పి కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి బండి సంజయ్ వ్యాఖ్యలు ఒక తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనికి సంబంధించి రకరకాలుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కేసీఆరే ఈయనతో మాట్లాడిస్తున్నాడు. అలాగా అంటే ఒక రకమైనటువంటి మనోనిబ్బరాన్ని కోల్పోయే విధంగా మాట్లాడితే పార్టీని కొద్దిగా పార్టీని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది కదా అని బండి సంజయ్తో కేసీఆర్ మాట్లాడించారు అనేది కూడా ప్రధానంగా బాగా వినిపిస్తుంది తెలంగాణలో. మొత్తానికి కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎక్కడా కూడా ఇలాంటి వ్యాఖ్యల్ని ఏదో సైలెంట్గా ఊరుకోవట్లా, వెంటనే వారు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. తాజాగా అద్దంకి దయాకర్, అలాగే ఇంకా కొంతమంది నేతలు చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి.